డయాబెటిస్ అంటే హైపర్‌గ్లైసీమియా. అంటే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువుండడం. సో, దానికి మనం తీసుకునే ట్రీట్‌మెంట్ గ్లూకోజ్ లెవెల్స్‌ని తగ్గిచ్చేది. సో, మరి ఎంతవరకి తగ్గిచ్చడం కరెక్ట్? హైపోగ్లైసీమియా అంటే ఏంటి? హైపోగ్లైసీమియా అంటే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ తీవ్ర స్థాయికి పడిపోవడం. అలా పడిపోయినప్పుడు మనకొక అవేర్‌నెస్ ఉండాలి. దాన్నే హైపోగ్లైసెమిక్ అవేర్‌నెస్ అంటారు. హైపోగ్లైసెమిక్ అవేర్‌నెస్ అంటే కొన్ని సింప్టమ్స్ అంటే లక్షణాలని మనం అతి త్వరగా గుర్తించి కరెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడే థింగ్. సో, ఏ లక్షణాలుంటాయి? మొదటిగా మనకి చెమటలు పట్టడం, ఆకలి వేయడం, గాబరాగా అనిపించడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆలోచన విధానంలో ఇబ్బందిగా అనిపించడం లాంటి లక్షణాలు రావచ్చు. అతి తీవ్రంగా అంటే ఆల్మోస్ట్ న్యూరోగ్లైకోపీనిక్ అంటే మెదడు పనిచేసే తీరు మీద ఒత్తిడి వస్తే మనం కన్‌ఫ్యూజ్ అవ్వడం, మన మాట తడబడడం, మన కదలికలు తడబడడం, ఇంకా తీవ్ర స్థితిలకెళ్తే ఫిట్స్ రావడం అంటే మూర్ఛ లాంటి కండిషన్ రావడం, స్పృహ కోల్పోవడం, కోమాలోకి వెళ్ళిపోవడం లాంటివి జరుగుతాయి. కాబట్టి ప్రతి డయాబెటిక్ పేషెంట్‌కి హైపోగ్లైసెమిక్ అవేర్‌నెస్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, మొదట వచ్చిన లక్షణాలను ఎర్లీ‌గా గుర్తించి ఇమ్మీడియేట్‌గా ఏదైనా గ్లూకోజ్ సపోర్ట్ అంటే ఏదైనా చాక్లెట్ ఆర్ సమ్ సపోర్ట్ తీసుకొని మన షుగర్ లెవెల్స్ అడ్జస్ట్ చేసుకునే అవగాహన ప్రతి డయాబెటిక్ పేషెంట్‌కి ఉండాలి.